అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్న రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్ 25 కేజీల గోధుమలు, 15 కిలోల బియ్యం. రాబోయే రోజుల్లో కొత్త రేషన్ కార్డు రూల్స్, అట్నే గ్యాస్ సిలిండర్ ఒకటి ఉచితంగా పొందబోతా ఉన్నాం. దీనికి సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర క్యాబినెట్లో చర్చ కూడా జరిగింది. అసలు రాబోయే రోజుల్లో రేషన్ కార్డు ఏదైతే ఇప్పుడు ఒక మనిషికి 6 కేజీల బియ్యము, కొన్ని రాష్ట్రాలలో అయితే నిత్యావసర సరుకులు ఇస్తూ ఉన్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర సరుకులు ఏమీ లేవు. ఓన్లీ అంత్యోదయ కార్డుకు చక్కెర, ఇంకా అంత్యోదయ కార్డులో ఉన్నవారికి కొంతమందికి గోధుమలు, సంబంధిత వారికి తప్పితే అన్ని రేషన్ కార్డులకు ఏమీ లేవు. రాబోయే రోజుల్లో ఈ కొత్త రేషన్ కార్డు రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మోడీ సర్కార్ దీన్ని మార్చబోతా ఉంది అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. వీడియోకి మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఒకసారి చూద్దాం మరి ఏ విధంగా ఉంది మార్పులు అనేటి. కొత్త రేషన్ కార్డు రూల్ 2025 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం అండ్ ఉచిత గ్యాసు సిలిండర్ కూడా క్లెయిమ్ చెయ్యండి. ఇక్కడ ప్రయోజనాలు అన్లాక్ చేయబడ్డాయి. అంటే ప్రయోజనాలు మీ అందుబాటులో ఉన్నాయని చెప్తా ఉన్నాను. నిజంగా ప్రయోజనాలు ఎట్లా ఉండాలి? ఇక్కడ మనకు సంబంధించినటువంటి 25 కిలోల గోధుమలు ఒక రేషన్ కార్డుకు, అలాగే 15 కిలోల బియ్యం. 15 కిలోల బియ్యం అంటే ఒక మనిషికి 15 కేజీల బియ్యమా, మరి లేకపోతే ఒక రేషన్ కార్డుగా? ఒక రేషన్ కార్డుకు 15 కిలోల బియ్యం అంటే తక్కువైపోతుంది. ఎందుకంటే ఒక్కో రేషన్ కార్డులో 6 ఉంటారు, ఒక్కో రేషన్ కార్డులో 2 ఉంటారు, ఒక్కో రేషన్ కార్డులో ఒక్కరే ఉంటారు, ఓ రేషన్ కార్డులో 4 ఉంటారు. ఈ రకంగా ఒక్కోళ్ళు 2 ఉన్నవారు లాభపడ్డప్పటికీ 3 ఉన్నవారు నష్టపోతారు. ఎందుకంటే 6 కిలోల బియ్యము ముగ్గురికి 18 కిలోలు అయితే ఇక్కడ 15 కిలోల బియ్యమే. మరి ఏ విధంగా అవుతుంది దీని నియమాలు? మళ్ళీ దీనికి సంబంధించి ఉచిత గ్యాస్ కూడా క్లెయిమ్ చేయబడింది. ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలా, దీనికి సంబంధించిన రూల్స్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా తీసుకొచ్చింది ఇప్పుడు మనం పూర్తిగా చూడబోతున్నాం. వీడియోని మాత్రము ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. 2025 ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడీఎస్లో గణనీయమైన సవరణలు ప్రవేశపెట్టింది. కొత్త రేషన్ కార్డు నియమం ఉదారంగా కేటాయింపులను హామీ ఇస్తుంది. అర్హత కలిగినటువంటి కుటుంబాలకు 25 కేజీల గోధుమలు, 15 కిలోల బియ్యము మరియు ఉచిత వంట గ్యాస్ సిలిండరు. అంటే ఒక గ్యాస్ సిలిండరు మనం పొందబోతా ఉన్నాం. అర్హత కలిగిన కుటుంబాలు ఏవి? ఇప్పుడు రేషన్ కార్డుల్లో అంత్యోదయ కార్డు, అన్నపూర్ణ కార్డు, మామూలుగా రేషన్ కార్డు, ఈ 3 రకాల కార్డుల్లో ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంకా దీన్ని పూర్తిగా చూద్దాం ఒకసారి. నవీకరణలు ఆహార భద్రతను బలోపేతం చేయడము, గృహ బడ్జెట్లో సులభతరం చేయడం మరియు పేద వర్గాలకు మెరుగైన మద్దతు లభించేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పు ఇటీవల సంవత్సరంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సామాజిక సంక్షేమం సర్దుబాటులో ఒకటి. అంటే మొత్తానికైతే మనకు ఈ సంవత్సరంలో ఈ సర్దుబాటు అనేది చాలా పెద్దది. దీనికి సంబంధించి ఉదాహరణకు మనం అనుకుంటే ఒక రేషన్ కార్డు కాదు, అది గోధుమలు అంటే ఓన్లీ ఒక రేషన్ కార్డుకు మాత్రం. ఒక్క రేషన్ కార్డుకు 25 కిలోల గోధుమలు, ఈ 15 కేజీల బియ్యం అనేటి మనిషికి. ఇప్పుడు 6 కిలోల బియ్యము ఒక మనిషికి ఉన్నది కదా, ఒక మనిషికి 15 కేజీల బియ్యము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 6 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నది అది కూడా సెంట్రల్ గవర్నమెంటే. మనకు పౌర సరఫరాల శాఖ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అక్కడి నుంచి రావడం జరుగుతుందంటే సివిల్ డిపార్ట్మెంట్. ఇది ప్రతి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 5 కేజీల బియ్యం ఇస్తూ ఉంటే 1 కేజీ బియ్యము రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ 6 కేజీల బియ్యాన్ని పంచుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి అట్లా కాదట. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మనిషికి 15 కేజీల బియ్యం ఇవ్వబోతా ఉందా?
ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్ అంటే ఒక రేషన్ కార్డుకు గ్యాస్ సిలిండర్ మాత్రం పక్క. ఒక రేషన్ కార్డుకు 25 కేజీల బియ్యం పక్క. 25 కేజీల గోధుమలు 25 కేజీల గోధుమలు పక్క. మరి ఈ 15 కేజీల బియ్యము ఒక మనిషికా రేషన్ కార్డుకా? ఇది చాలామందికి డౌట్ ఉంది. కాకపోతే ఒక మనిషికి 15 కేజీల బియ్యము. నిజంగా ఒక మనిషికి 15 కేజీల బియ్యం అంటే మొత్తమే భూమి లేనివారు. దీని మీద కూడా ఒక ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తము భూమి లేనివారు, నిరుపేదలకు సంబంధించి ఇది మన ఇక్కడ ఇచ్చిన చూడండి. పూర్తిగా మెరుగైన మద్దతు లభించేలా ఇక్కడ మనం చూడాలి. ఇటీవల సంబంధించినటువంటి సామాజిక గృహ బడ్జెట్లో చేసినటువంటి విషయము మెరుగైన పేద వర్గాలకు మద్దతు లభించేలా. పేద వర్గాలంటే ఇండ్లు కిరాయికి ఉండేటోళ్ళు, భూములు లేనివారు, అలాగే భూమి లేక ఇల్లు లేక ఉన్నవారు, ఇలాంటి వారిని సర్వే చేసి మరి గుర్తించి అలాంటి వాళ్ళ కార్డులకు బెనిఫిట్ పొందేలాగా ఈ 3 నిబంధనలు అయితే ప్రవేశపెట్టడానికి గృహ ప్రవేశ కార్డులో వీళ్ళు పెట్టబోతున్నటువంటి గణనీయమైన మార్పు అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని త్వరలోనే మన ఛానల్లో ఇంకా మంచిగా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు లెంత్ వీడియో కూడా చేయబోతా ఉన్నాం. ప్లీజ్ అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.